హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ కదా. ఈరోజు మరో కొత్త కథలో గెలుపుదాం. వచ్చేయండి. ఒక అమ్మాయి చాలా మధురంగా నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఆమె భర్త నెమ్మదిగా వచ్చి లేపుతాడు. లేవమ్మా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. ఆమె నిద్రమత్తలో ఇప్పుడు ఇంటికండి నైట్ టైం అని అంటుంది. అతను నవ్వుతూ ఆమెని బయటకు తీసుకెళ్తాడు. ఆమె నైట్ డ్రెస్లోనే అతనితో వెళ్ళిపోతుంది. అతను ఆమెని ఒక అందమైన పార్క్కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా అందంగా లైటింగ్స్ కానీ ప్రతిదీ చాలా అందంగా ఉంటాయి. చల్లని గాలి వెలుతురు చూసి ఆమె ఆనందపడుతుంది. కొంతసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ సమయం గడుపుతారు. తర్వాత బయటకు వస్తుండగా ఆమె ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయ్యో, నేను నైట్ డ్రెస్ వేసుకున్నానండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని భయపడుతుంది. అప్పుడే అతను అంటాడు, ఏం పర్వాలేదు, నాతోనే కదా వచ్చావు, నేను తీసుకెళ్తాను కదా, ఎందుకు భయపడ్డావు అనేసి ఏదో భరోసా ఇచ్చి ఇద్దరు కలిసి పార్క్ నుంచి ఇంటికి వెళ్తారు. అప్పుడే పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గర ఆమె నలుగురు తోటికోడళ్ళు కనిపిస్తారు. వాళ్ళు చాలా అందంగా రెడీ అయ్యి ఉంటారు. ఆమె వారిని చూసి చాలా సిగ్గుపడుతుంది. వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో అని సిగ్గుపడుతూ భయపడుతుంది. వాళ్ళు కూడా ఆమె వైపు చూసి ముఖం తిప్పుకుంటారు. అది చూసి ఆమెకి చాలా గిల్టీగా అనిపిస్తుంది, ఇంకా బాధ కూడా అనిపిస్తుంది. మనం వెంటనే వెళ్ళిపోదామని భర్తతో చెప్తుంది. అంతలో అరే, ఎందుకు అంత గాబరపడతావు, కదా తీసుకెళ్ళిపోతానని అంటాడు. అంతలోనే ఆమె భర్తకు ఆఫీస్ నుంచి అర్జెంట్ ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి ఏమనుకోకరా అని అంటాడు. ఏమని అడిగితే నేను వెంటనే వెళ్ళాలి ఆఫీస్కి, అర్జెంట్ కాల్ వచ్చిందమ్మా అని అంటాడు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను. మన ఇల్లు 4 ఇల్లు దూరమే కదా, మన ఇల్లు ఇంత దగ్గరలోనే ఉంది కదా, నువ్వు నెమ్మదిగా వెళ్ళిపో అని చెప్తాడు. ఆమె నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వేదో ఇలాంటివి చేస్తావని. సరేలే అని చెప్పి ఆమె భయపడిన ఒంటరిగా బయలుదేరుతుంది. కొద్ది దూరం వెళ్ళగానే 4 అబ్బాయిలు నిలబడి ఆమె వైపు చూస్తుంటారు. ఆమె భయంతో వేగంగా నడవడం మొదలు పెడుతుంది. అప్పుడే ఎదురుగా గీతల గుంపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. భయపడిపోయిన ఆమె పక్కనే ఉన్న కొండపైకి ఎక్కడం మొదలు పెడుతుంది. ఆమె ఇంత పెద్ద కొండ ఎలా ఎక్కాలి అని ఏడుస్తూ ఒక్కో రాయి పట్టుకొని ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ తన భర్తను తలుచుకుంటుంది. సూత్రంగా మా ఆయన్ని నమ్ముకొని వచ్చాను చూడు, నాకు కావాల్సింది, నన్ను తీసుకొచ్చి మధ్యలో వదిలేశారు, వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఎట్టకేలకు కొండపైకి చేరుతుంది. కింద ఉన్న గీతలన్నీ ఆమె వైపు భయంకరమైన కళ్ళతో చూస్తూ బలి 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 అని అరుస్తూ ఉంటాయి. ఆ మాటలకి ఆమెకి ఒంటిలో నుంచి నరాలన్నీ భయంతో వణిగిపోతూ ఉంటాయి. ఆ వణిగిపోవడంతో ఆమె భయంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గీతల మధ్యలో నుంచి ఒక భయంకరమైన మనిషి బయటకు వస్తాడు. అతని ముఖం ఎర్రగా ఉంటుంది, నుదుటిపైన ఎర్రటి సింధూరం ఉంటుంది. అతను గట్టిగా కిందకు రా, ఈ గీతలకు బలి ఇవ్వు, లేకపోతే అవి నిన్ను శపిస్తాయి అని అంటాడు. ఆమె మరింత భయపడుతుంది. ఆ మనిషి కొండపైకి ఎక్కడం మొదలు పెడతాడు. ఆమె కళ్ళు మూసుకుని దేవుడా నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడా నన్ను కాపాడు, వీడేంటి ఇలా పైకి ఎక్కేస్తున్నాడు కొండపైకి, నేనేం చేయాలి దేవుడా అని అంటుంది. చాలా టెన్షన్ పడిపోతుంది. అప్పుడే ఆ మనిషి కాలు జారి కొండపై నుంచి కింద పడిపోతాడు. ఆ విచిత్రమైన మనిషి అతను పడిన వెంటనే